హరితహారంలో భాగంగా పల్లె నుంచి పట్టణాలు, మహానగరాల వరకు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మొక్కల పెంపకాన్ని స్వాగతించిన పర్యావరణవేత్తలు తమ వంతు సహకారాన్ని అందించారు. అయితే నాటిన మొక్కల్లో కోనోకార్పస్తో ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. హరితహారంలో ఎక్కువగా నాటిన మొక్కల్లో కోనోకార్పస్ ఒకటి. కమ్రటేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క ఎందుకు పనికిరాదు. దీని ఆకులను పశువులు తినవు, పక్షులు ఈ చెట్లపై వాలవు, కీటకాలు దీని దరికి రావు. కోనోకార్పస్ నీడలో పచ్చి గడ్డి కూడా మొలవదు. భూగర్భ జలాలను ఎక్కువగా వాడుకునే ఈ మొక్క వేర్లు భూమి లోపల అడ్డొచ్చే డ్రైనేజీ వ్యవస్థలను, పైప్ లైన్లను, కేబుళ్లను చీల్చుకొని వెళ్తాయి. ఈ కోనోకార్పస్తో మనుషులకు శ్వాసకోశ వ్యాధుల ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో స్థానికులు ఈ చెట్లను తీసివేయాలని ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ చెట్లను గతంలోనే నిషేధించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ విషయాన్ని తెలుసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు మరి లక్షలాది రూపాయలు పెట్టి ఈరోజు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి చెట్లను ఈరోజు నాటడం అనేది మరి దురదృష్టకరం. మరి ఇదే నిషేధించినటువంటి చెట్లను పెట్టి ఈరోజు ఇటు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాక మరి ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడుతున్నారు. కాబట్టి మరి ఇప్పటికైనా ఇలాంటి చెట్లను తీసేసి ప్రజల ఆరోగ్యానికి అనుకూలంగా ఉన్నటువంటి చెట్లను పెట్టాలని చెప్పి సందర్భం మేము ఈ యొక్క మున్సిపాలిటీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిషేధిత మొక్కల వలన ప్రజల ఆరోగ్యంతో పాటు ప్రజాధనాన్ని కూడా వృధా చేయడం జరుగుతుంది. సో కావున తక్షణమే ఈ మొక్కలను తీసేసి వేరే అటువంటి క్రోటాన్స్ కానీ పూల మొక్కలను కానీ పెట్టవలసిందిగా మేము కోరుతున్నాం. ప్రపంచ దేశాలు కోనోకార్పస్ మొక్క పెంపకంపై ఎప్పుడో నిషేధం విధించాయి. రాష్ట్రంలో హరితహారంలో పెద్ద ఎత్తున ఈ మొక్కలను నాటారు. అయితే ఈ ఏడాది జూన్ 15న కోనోకార్పస్పై నిషేధం విధించింది ప్రభుత్వం. హరితహారంలో ఈ మొక్కను నాటొద్దంటూ సర్క్యులర్ జారీ చేసింది. అప్పటికే అన్ని జిల్లాల్లో హరితహారంలో భాగంగా కోనోకార్పస్ మొక్కలను పెద్ద ఎత్తున నాటారు. గ్రేటర్ వరంగల్లో ఏ ప్రధాన రహదారి చూసినా డివైడర్ల మధ్య ఏపుగా పెరిగిన ఈ చెట్లే కనిపిస్తాయి. ఇప్పటికీ నర్సరీల్లో ఉన్న ఈ మొక్కలను నాటుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ మొక్క వలన లాభాలు లేకపోయినప్పటికీ నష్టాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. అవి ఏంటి అంటే ఎక్కువగా ఈ మొక్కలో ఉన్నటువంటి పువ్వు నుంచి పుప్పడి రేణువులు అనేటివి బయటకు వస్తాయి. ఆ పుప్పడి రేణువులు కనుక పట్టణాలలో ఉండే ప్రజలు గాలిలో కలిసిపోతాయి. వాటిని పీల్చుకోవడం వలన వాళ్ళకి శ్వాసకోశ సంబంధ వ్యాధులు అనేటివి వస్తున్నాయి. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో పెంచుకోకపోవడము మంచిది అని. సో కోనోకార్పస్ నాటడం వల్ల ఇటు పర్యావరణకు చాలా ప్రమాదకరంగా వాటిల్తుంది. దానివల్ల భూగర్భ జలాలకు ప్రమాదంతో పాటు వాటికి వచ్చే పుప్పడి వల్ల చిన్నపిల్లలు, వృద్ధులకు కూడా శ్వాసకోశ వ్యాధులతోటి అనారోగ్య పాలవుతుండడం జరిగింది. గత 6 నెలల క్రితం ప్రభుత్వం కూడా అధికారుల ద్వారా ఒక సర్క్యులర్ జారీ చేసి కోనోకార్పస్ మొక్కలు నాటదని చెప్పేసి తెలియడం జరిగింది. కమిషనర్ నుంచి అన్ని శాఖలు కూడా పాత మొక్కలు తీసేవాడని చెప్పేసి వచ్చినప్పటికీ కూడా స్థానిక అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. దీనివల్ల పర్యావరణానికి ప్రమాదంగా మారడం జరిగింది. గత 6 నెలలకెళ్ళి శాస్త్రవేత్తలు కానీ పేపర్లలో కానీ ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తున్నాయి అనేది దాని మీద బాగా ప్రచారం జరిగి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించుకోవాలని చెప్పేసి గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొని మరలా తొలగించి కొత్త చెట్లు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మేము ఇదంతా గవర్నమెంట్ దురదృష్టితోటి చేయాల్సిన పనులన్నీ కూడా ఒక పద్ధతి లేకుండా ఏదో చేస్తున్నావా అంటే చేస్తున్నామని చెప్పేసి గ్రామ పంచాయతీ వచ్చే సొమ్ముని ఇట్లా వృధాగా చేయడం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వ నిధులు రావట్లేవు, 5 నెలలకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ నిధులు రావట్లేవు. ఈ ట్రాక్టర్లకని దీనికని అభివృద్ధి పక్కకు పెట్టేసి ఏదో చూపెట్టి పబ్బం గడుపుకుంటున్నది తప్పించి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అన్ని జీపీలకు రానున్న రోజులలో మంచి మొక్కలు అందించి ఈ నష్టాన్ని కూడా గవర్నమెంటే భరించి మళ్ళీ మాకు మొక్కలు అందజేయాలని కోరుదాను. విదేశీ మొక్క అయిన కోనోకార్పస్ మన వాతావరణ సమతౌల్యతను దెబ్బతీస్తుందని వృక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే మడజాతి మొక్క అని వివరిస్తున్నారు. దీని పుప్పడి వల్ల ఆస్తమా, అలర్జీ, శ్వాసకోశ వ్యాధులు వస్తాయంటున్నారు. పశువులు, పక్షులకు ఉపయోగపడని ఈ చెట్లు జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిగణిస్తున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న వారికి కోనోకార్పస్ మొక్కలతో ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఈ మొక్క పెంపకంపై నిషేధం విధించినా ఇప్పటికే నాటిన మొక్కలు పెరిగి పెద్దవయ్యాయి. వీలైనంత తొందరగా ఈ మొక్కలను తొలగించి వాటి స్థానంలో దేశీయ మొక్కలు నాటాలంటున్నారు జనం. తీర ప్రాంతంలో మడసులో ఉండేటువంటి మొక్క కాబట్టి దీని వేర్లు చాలా లోతుగా పోయి ఈ భూగర్భ జలాలను, భూగర్భంలో పోయేటువంటి డ్రైనేజ్ వ్యవస్థను, కేబుల్స్ను
పైప్ లైన్లను వాటిని కూడా ప్రమాదంలో గురి చేస్తున్నది. దీని పుష్పాల నుంచి వచ్చేటువంటి యొక్క పుప్పొడి మనం పీల్చుకోవడం వల్ల మనకు ఎలర్జీ, శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా లాంటివి చాలా వస్తున్నటువంటి విషయం. తమిళనాడు ప్రాంతాలలో కూడా పెద్ద పెద్ద బొటానిస్టులు అందరూ కూడా చాలామంది పరిశోధన చేసినప్పుడు దీని రూట్స్లో ఏవైతే వేర్లలో ప్రధానంగా చూసుకున్నట్టయితే వెరీ హార్డ్ ఎలిమెంట్స్ లైక్ వాండమియం, తర్వాత క్రోమియం, అల్యూమినియం అలాంటి చాలా ప్రమాదకరమైనటువంటివి ఎక్కువగా భూమి నుండి గ్రహించి ఆ పాలిన్ గ్రెయిన్స్ స్ప్రెడ్ అయ్యి మరి ఆకాశంలో ఫ్లోట్ అవుతున్నటువంటి సందర్భాలలో పక్షుల కళ్ళల్లో పడడము, పక్షులు కూడా చాలా మటుకు చనిపోవడము, ఆరోగ్యాన్ని సూత్రాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వమే దానిపై శ్రద్ధ చేసి వాటిని తొలగించాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే ట్రాపికల్ అమెరికా, ఉష్ణమండల ప్రాంత అమెరికా ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చినటువంటి మొక్క దీన్ని ఎగ్జోటిక్ ప్లాంట్ అంటాం. ఇండిజినియస్ ప్లాంట్ కాదు కనుక పెద్దగా దీన్ని ప్రోత్సహించి మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది సంవత్సరానికి 2 సార్లు పుష్పాలను ఇస్తుంది. తద్వారా విడుదల చేసేటువంటి పుప్పడి ఒక ఎలర్జీని కలిగజేస్తుంది. ఆల్రెడీ రిపోర్ట్స్, అధ్యయనాలు ఇంకా నడుస్తున్నాయి. అదేవిధంగా పత్రాలు ఏదైనా ఆర్థికంగా వాడుకుందామంటే అట్లా తోడ్పడవు. దీని యొక్క కలప కూడా పనికిరాదు కనుక ఇలాంటి మొక్కల్ని ప్రోత్సహించటం అవసరమైతే లేదు. ఒక మీటింగ్ లాగా పెట్టేసి మనం ఫలానా ఈ మొక్కలు ఈ పరిసరాల్లో ఈ ఎవెన్నీ ప్లాంట్స్గా పెట్టాలి, వాటెంబటి ఇది పెట్టాలి. ఇది మన దేశపు మొక్క కాదు, విదేశీయపు మొక్క. ఇది వేరే దేశాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగేటువంటి మొక్కను తెచ్చి ఈజీగా గ్రో అవుతుందని ఒకటి, అదేవిధంగా నీళ్లు తక్కువ ఉన్నా పెరుగుతుంది, లేదా పశువులు తినువు, మేకలు తినువు అనే ఉద్దేశంతో ఈ మొక్కని అనేక నర్సరీల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తక్కువ కాస్ట్కి రావడం కూడా ఒకటి. కాబట్టి ఈ మొక్కల్ని అన్ని మున్సిపాలిటీస్లోనూ అన్ని గ్రామ పంచాయతీల్లోనూ తెలియకుండానే దీన్ని మనం స్ప్రెడ్ చేసేసాం. ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఇతర మొక్కలు పెరిగేటువంటి అవకాశం ఉండదు. తద్వారా మన దేశంలో ఉన్న బయోడైవర్సిటీ ఏదైతే ఉందో అది నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో గత 2 విడతల్లో జరిగిన హరితహారంలో 35,000 వరకు కోనోకార్పస్ మొక్కలు నాటారు. కోనోకార్పస్ ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా తట్టుకుని నిలబడుతుందంటున్నారు కేయు వృక్షశాస్త్ర విభాగాధిపతి ముస్తఫా. ఈ మొక్కతో ఎన్నో అనర్థాలున్నాయని చెబుతున్నారు. ఈ మొక్క వేర్లు 80 మీటర్ల వరకు భూమిలోకి వెళ్లి నీరును తాగేస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. రావి, వేప, గానుగ వంటి ఎన్నో రకాల మొక్కలు మార్కెట్లో దొరుకుతుండగా ఈ మొక్కను ఎక్కువ ఖర్చు చేసి ఎందుకు నాటాల్సి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. నర్సరీలో మొట్టమొదటిగా ఆపేయాలి, పెంచుడు ఆపేసేసి సప్లై ఆపేస్తే మనం ఇప్పటి నుంచే దాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఈ ఎక్కడైతే పెంచారో దాన్ని పెంచిన చోట్ల ఇమ్మీడియట్లీ తీసేయకుండా దానికి ఆల్టర్నేట్గా ప్లాంట్ పెట్టేసి ఈ ప్లాంట్లు తీసేస్తే మనం ఒక రకంగా దేశాన్ని రక్షించుకోవచ్చు, మన యొక్క ప్రజల నుంచి దీని నుంచి కాపాడుకోవచ్చు. అందులో ఇంకా ముఖ్యంగా ఏంటంటే అపార్చునిటిక్ ఇన్ఫెక్షన్, అంటే ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ వల్ల వచ్చే దృష్టితో కూడా లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. దానికి తోడు చెట్లు అక్కడ ఫ్యాక్టరీల పక్కన పెడుతుర్రు, అది ఇది 2 కలిపితే ఇంకా చాలా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చెట్టు నాటే కార్యక్రమం పేరు మీద అశోకుడు నీడను పండ్లనిచ్చే చెట్లను పెడితే ఈరోజు ప్రభుత్వాలు కోఫానికస్ అనే పేరున విదేశీ నుంచి వచ్చిన మొక్కలను పెట్టి ఆ పుప్పడినలతో వచ్చే వ్యాధులను కారణమవుతుంది. గాలి యొక్క కాలుష్యాన్ని కలిగిస్తూ మనందరికీ మళ్ళీ ఏదో రోగాల పాలిట చేసే చర్యలు ఇది ఉంది. అయితే మేము అంటే జలవన వేదిక తరఫున ఏమంటున్నాం అంటే ఈ మొక్కలను పూర్తిగా ఇది నిషేధించడమే కాదు, ఉన్న వాటిని కూడా తొలగించి మళ్ళీ ఎక్కడ ఈ మొక్కలు లేకుండా చేయాలి. గత 2-3 సంవత్సరాలుగా ప్రతి గ్రామ పంచాయతీలలో కానీ అదేవిధంగా అర్బన్లలో కానీ కోనోకార్పస్ అనేది ఎక్కువగా నాటడం, అది ఎక్కువగా పబ్లిసిటీ అయిపోయి ఈజీగా గ్రోత్ ఉంటుంది, ప్లస్ చనిపోదనే ఉద్దేశంతో అందరు నాటడం జరుగుతుంది. కమిషనర్ గారు కూడా ఇక ఎక్కువగా అది నాటద్దు, నర్సరీలలో కూడా పెంచొద్దు అనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో అదే మేము గత సంవత్సరం నుంచి కూడా గ్రామాలకు ఇచ్చేస్తున్నాం కాబట్టి కొద్దిగా తగ్గించినాము. ఇండిజినియస్ ప్లాంట్స్ అంటే స్వదేశీ మొక్కల్ని ఎక్కువగా పెంచాలి అనేది ఇది చేస్తున్నాం, ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆ రకంగానే చేస్తాం. మానవాళి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ చెట్లను గుర్తించినా పెంచడం నిషేధం విధించిన సర్కారు మాత్రం ఇప్పుడున్న చెట్లను మాత్రం తొలగించట్లేదు. మొక్కే కదా అని ఊరుకోకుండా పీకేయడమే తక్షణ పరిష్కారమని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.